ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నాను. అయితే ఇది నా కుటుంబ విషయం. ఇది ప్రధానంగా నాకు 3 పిల్లలు ఉన్నారండి. ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది, ఇంకో అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. నా కుమారుడు అరవింద ఫార్మా కంపెనీలో 75,000 రూపాయలు శాలరీ తీసుకుంటూ క్వాలిటీ కంట్రోల్లో పనిచేస్తున్నాడు. మ్యాన్ కోర్స్ అరవింద ఫార్మా. ఇది గతంలో ఈ ముగ్గురికి పెళ్ళిళ్ళు అయినాయండి. ఈ పెళ్ళి సందర్భంలో 2020లో ఈ ఆసిం సుమన్ మా కుమారుడికి పెళ్లి జరిగింది. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యను తీసుకొని అత్తగారింటికి లేరుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంటి మొహం చూడకుండా వదిలేసాడు. తల్లి కూడా అనారోగ్యం కూడా పట్టించుకోవాలి, వదిలేసాడు. ఆ అనారోగ్య కారణాలతో మేము నెల్లూరు బొల్లిన హాస్పిటల్కి జాయిన్ చేస్తే కనీసం చూడడానికి కూడా రాలేదు. సుమారు 4 లక్షల రూపాయలతో కూడా మా ఆడబిడ్డలు మేము ఖర్చు పెట్టి అయినా కూడా మా భార్యను బతికించుకోలేము. అయిపోయింది కార్యక్రమం. ఆ తర్వాత కరమంత్రం అయిన వెంటనే స్టార్ట్ చేశాడు, నాకు ఇల్లు వాకిలు రాసిమని చెప్పి. మేము ఒకటే మాట చెప్పాము, ఇల్లు వాకిళ్ళు రాసివ్వము, అది మేము కష్టపడి సంపాదించుకున్నటువంటి ఇల్లు వాకిళ్ళు. నువ్వు నీకు ఆల్రెడీగా అరవింద ఫార్మాలో ఉద్యోగం చేస్తున్నావు, ప్రమాణంగా బతుకు, లాస్ట్లో మతాంతరం అయిపోతే మీకు చెందొద్దని చెప్పాము. కానీ అతను ఎన్ని మాట వినకుండా పోలీస్ స్టేషన్లో నన్ను 2 కేసులు పెట్టి నన్ను రప్పించాడు. ఎస్ఐ గారు అజయ్ కుమార్ నమ్మోదు. ఆయన ఏమంటే ఇల్లు ఇచ్చేయమంటాడు. నేను ఇవ్వను సార్, నేను ఉండాలా, నా భార్య కూడా చనిపోయింది, ఆడబిడ్డలు ఉన్నారు, రావడానికి పోవడానికి ఉపయోగం ఉంటుంది, వాడు చూస్తే వాడు భార్య ఆ ఇంటి మీద కన్నేసుకొని బయటకు ఎత్తే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రెజెంట్ అయితే నేను కానివ్వని చెప్పాను. ఇది కూడా కాకుండా మధ్యస్థం చేస్తాను. మధ్యస్థం చేస్తే కూడా 10 లక్షల రూపాయలు మేము అతను రావాల్సిన వాటా 4 వాటాలో వాటాని ఇస్తామని కూడా ఆ ఎస్ఐ గారు చెప్పాను. అది కూడా ఎస్ఐ గారు పక్కన పెట్టేశాడు. నాకు ఎస్ఐ గారు గతంలో ఏం చెప్పారంటే, నువ్వు ఈగిపోతే నీ ఇంట్లో టెంట్ వేస్తాడు, నీ ఇల్లు తాళాలు బాగా కొడతాను గతంలో అన్ని ఉంటాడు నాకు. అయినా కూడా మీరు దాన్ని పెద్దగా పట్టించుకోవాలి. అయితే నిజంగానే నేను 10వ తారీఖు అంటే గత నెల 10వ తారీఖు నాడు నేను బెంగళూరుకి మా పెద్ద పాప ఉంటే అక్కడికి వెళ్ళానండి. నేను వెళ్ళిన తర్వాత పసిగట్టి వచ్చి ఒక 4-5 మంది రౌడీలు తీసుకొచ్చి వాళ్ళ పేరు కూడా చెప్తాను మీకు, తాళాలని బాగా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చూశారండి పగలు కొట్టడం కూడా. నేను నాకు ఫోన్ చేశారు, నేను రిటర్న్లో ఉన్నాను. ఆసిం సుమను అతని భార్య అనుష, తర్వాత ఏమంటే కొంతమంది రౌడీలు తీసుకొచ్చి ఆ చుట్టుపక్కల ఉండే రౌడీలు వీటికి అనుకూలంగా ఉండే రౌడీలు తీసుకొచ్చి తాళాలు 2 డోర్లు పగలు కొట్టి ఇంట్లో బీరువాళ్ళతో బయటకు పెట్టి మొత్తం ఇంటి తాళాలు వేసుకొని ఆకలి చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. ఇంటికాడికి వచ్చి చంపేస్తాం, ఎవరు తిరుగుతాడో చూద్దామని చెప్పేసి వాడు బెదిరించడం రౌడీలు పెట్టుకొని ఈ పద్ధతిలో కొనసాగిస్తామంటే నేను ఎస్ఐ మీద నమ్మకోలేక డిఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేశాను.